వేటయాన్ అనే ఒక టీజర్ రిలీజ్ అయింది సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డేకి. నేను టీజే, జ్ఞానవేల్ రాజా అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ అనగానే ఒక జేబీఎం లాంటి సాఫ్ట్ మూవీ, ఒక అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ, థాట్ ప్రొవోకింగ్ మూవీ వస్తుంది. సరే, తలైవర్ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఈ జానర్కి కూడా మనం యాక్సెప్ట్ చేసి ఇలాంటి ఒక సాఫ్ట్ జానర్ని మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోవాలని చెప్పేసి మెంటల్లీ బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట యాజ్ ఎ యార్డెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్గా. అలాంటి టైంలో సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డేకి ఒక టీజర్ రిలీజ్ చేశారు. అదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ కాంబినేషన్ నుంచి అలాంటి ఒక టీజర్, అలాంటి ఒక ఫ్రేమ్స్, అలాంటి ఒక సౌండ్ నేను వింటానని. అండ్ ఆఖరిలో గన్ను కూడా పేల్చడం నేను చూసి షాక్ అయ్యాను. అండ్ నాకు కావాల్సిన జానర్ని మళ్ళీ డెలివర్ చేసేస్తున్నారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో. అది కూడా స్ట్రాంగ్ కమాండ్ ఉన్న ఒక గొప్ప రైటర్ కమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా. కమాండ్ అంటే దేని మీద? ఆబ్వియస్లీ స్టోరీ మీద. సో నేను ఆ టీజర్ చూస్తున్న మొదలు కాళ్ళు స్టైల్గా టేబుల్ మీద పెట్టుకొని బుక్ చదువుతుంటే అక్కడే వైబ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమానే, ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే ప్రజెంట్ చేస్తున్నారు అనే ఒక ఆనంద డోలికలు మదిలో నుంచి ఏమంటారు దాన్ని, వదిలే, అంత పోయిటిక్ భాష మనకు తెలియదు కానీ అలా ఆనందం పొంగుకొచ్చేసింది అనమాట. తర్వాత వెంటనే మన తలైవర్ ఫుట్ స్టెప్స్కి దానికి ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఫ్యాన్ బేస్లో నేను ఒకటి అనమాట. అది పడుతుంటే చాలు, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. చిటికేసిన తర్వాత లాఠీ పట్టుకుని ఒక కారిడార్లో నడుచుకొని వస్తున్న షాట్ ఏదైతే ఉందో అది చాలా చాలా హ్యాపీ చేసింది నన్ను. అండ్ అలా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. అండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ డైలాగ్ డెలివరీ, అదే టీజర్ ఎండ్ అయ్యే టైంకి ఒక డైలాగ్ పడుతుంది, కురివి అని చెప్పి. అది మనకి తమిళ్ అంత బాగా అర్థం కాకపోయినా రజనీకాంత్ని ఫీల్ అవుతూ అదేదో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. సూన్, వెరీ సూన్ నేను దాని మీనింగ్ తెలుసుకుంటాను. తెలుసుకున్నాక సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూలో చెప్తాను, లేకపోతే ఇంకా దాని నుంచి వచ్చే అప్డేట్స్ గురించి చెప్తా మొత్తానికి. అండ్ ఆ తర్వాత ఫైనల్లీ గన్ తోటి బ్యాంగ్ ఇచ్చి మంచి టీజర్ ఫినిషింగ్తో మనల్ని సాటిస్ఫై చేశారని చెప్పచ్చు అనమాట. అండ్ దీని రియాక్షన్ వీడియో ఖచ్చితంగా పడాల్సిందే. దీని గురించి మాట్లాడతాను కూలంకషంగా. ప్రస్తుతానికైతే లాల్ సలాం గురించి కూడా మాట్లాడతా. విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ అప్లోడ్ ఇట్.